ఈ వారం నీ జీవితంలో నూతనమైన కార్యాలు జరగబోతున్నాయి. సో, మనం నూతన వారంలో ప్రవేశించి ఉండగా నేను ప్రార్థన చేశానండి. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ వారంలో నీకు ఎదురు తిరుగు ఉండదని సెలవిస్తున్నాడు. ఏదైతే నీకు ఆటంకం కలిగించే విధంగా ఉంటుందో ఈ ఆటంకాలన్నీ కూడా ఈ వారం తొలగిపోబోతున్నాయి. వరిసి అని చెప్పండి. ఎవరైతే నీకు ఇబ్బందిగా ఉన్నారో వారంతా యేసుక్రీస్తు నామములో సైలెంట్ కాబోతున్నారు. వరిసి అని చెప్పండి. ఈ వారంలో ఊహించే విధంగా దేవుడు మలుపులు తీసుకురాబోతున్నాడు. ఊహించే విధంగా దేవుడు కార్యాలు చేసి నీ వద్ద గుడ్ న్యూస్ వచ్చే విధంగా చేయబోతున్నా. నమ్ముచువాళ్ళు గట్టిగా వరిసి అని చెప్పండి. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు యెహోషువకు ఏమైతే వాగ్దానం ఇచ్చి ఉన్నాడో ఈ వారం కూడా దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం ఇదేనండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం దేవుడు సెలవిస్తున్నాడు, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుని ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకు తోడే ఉన్నట్లు నీకును తోడే ఉండును. దేవుడు సెలవిస్తున్నాడు, నీ బ్రతుకు దినములన్నిటిలో కూడా ఏ శత్రువు వచ్చినా కానీ నిలవలేడు. నువ్వు జయించాల్సినటువంటి యుద్ధాలు ఉన్నాయి, సంపాదించాల్సిన స్థలాలు ఉన్నాయి. సో కాబట్టి నేను నీకు సాయం చేస్తాను, నీ ముందు ఏ మనిషి నిలబడిన దేవుడు యెహోషువకు వాగ్దానం చేశాడు. ఆ ప్రకారమే యెహోషువ కార్యాలు చేశారండి. సో అదే వాగ్దానం పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీకు దయచేస్తున్నాడు. ఏ మనుషులైతే నీ యొక్క ఆశీర్వాదానికి ఆటంకానికి సాటంగా ఉన్నారో పరిశుద్ధాత్మ దేవుడు వాడిని సైలెంట్ చేయబోతున్నాడు. వరిసి అని చెప్పండి. ఏమైతే ఆటంకాలు కలిగి ఉండి నువ్వు ముందుకు సాగలేకపోతున్నావో అవన్నీ యేసుక్రీస్తు నామములో తొలగించబడుతున్నాయి. వరిసి అని చెప్పండి. సో దేవుడు ఈ వారం ఈ వాగ్దానం దయచేస్తున్నాడు, ఈ ప్రాసెస్ దయచేస్తుండగా ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయండి. ఈ వారం నీకున్నటువంటి కొండలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో కరిగిపోవాలి. ఈ వారం నీకున్నటువంటి బండలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో చీలిపోవాలి. ఈ వారం ఒక నూతనమైనటువంటి ఉత్సాహంతో నువ్వు ముందుకు సాగాలి. సో కాబట్టి ఈ వారం నీకు ఎదురు లేదు, తిరుగు లేదు. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. నువ్వు చేయాల్సిందల్లా కూడా ప్రార్థన చేయండి. ఈ వాగ్దానం ఎత్తిపెట్టుకొని ప్రార్థన చేయండి. విశ్వాసం ఉంచండి. పరిశుద్ధాత్మ దేవుడు నేను ఆశ్చర్యపోతున్నాడు. సో ఈ వారంలో నీకు ఏదైనా జరగవచ్చు, ఏ కార్యమైనా జరగవచ్చు, ఏ స్వస్థం జరగవచ్చు, ఏ మేలైనా జరగవచ్చు, ఏ అద్భుతమైన జరగవచ్చు, ఏ మనీ రావచ్చు, ఏ గుడ్ న్యూస్ అయినా, ఏ డివైన్ కనెక్షన్ రావచ్చు, ఏదైనా జరగవచ్చు. సో కాబట్టి నిరుత్సాహపడవద్దు, భయపడవద్దు, అనుకోవద్దు, గొనుక్కోవద్దు, విశ్వాసంతో ఉండండి. మీ వంతుగా ప్రయత్నాలు విశ్వాసంతో చేయండి. మీ వంతుగా చేయాల్సినటువంటి పని ప్రయత్నాలు చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ ప్రయత్నాలు దీవించబోతున్నాడు. మీ యొక్క ప్రయాసంలో దేవుడు అభిషేకం దయచేయబోతున్నాడు. సో కాబట్టి ఈ వారం ఏ పని చేపట్టినా కానీ నామకార్థంగా కాకుండా ప్రార్థనలో ఉండి చేపట్టండి. అనుకోండి, ప్రభు నేను సాక్ష్యం చెప్పుకుంటాను, సెకండ్ వారం నా బేతలతో చర్చకెళ్ళి నేను సాక్ష్యం చెప్పుకుంటా ప్రభు అని చెప్పేసి అనుకోండి. దేవుడు నీ యొక్క సమస్యను సాక్ష్యంగా మార్చబోతున్నాడు. నీ కష్టాన్ని కృపగా మార్చబోతున్నాడు. నీ బాధను సన్మానంగా మార్చబోతున్నాడు. సో దేవుడు ఈ వారం చేయబోతున్నాడు. సో కాబట్టి నేను ప్రవచిస్తున్నాను, ఈ వారం నీకు వ్యతిరేకంగా పనిచేసే అంధకార శక్తులని, మంత్రశక్తులని కూడా కాలిపోతానని ప్రవచిస్తున్నాను. చెప్పని గట్టిగా రిసీవ్ అని. ఈ వారం మీరు పట్టిందల్లో కూడా బంగారం అయితే నేను ప్రవచిస్తున్నాను. చెప్పని గట్టిగా రిసీవ్. ఈ వారం మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ కృపాక్షేమములు సమాధానం మిమ్మల్ని మీ వెంట వచ్చునని నేను ప్రవచిస్తున్నాను. చెప్పని గట్టిగా రిసీవ్. ఈ వారం దూతలు మీకు ముందుగా వెళ్ళి మార్గాలు సరళ చేస్తారని ప్రవచిస్తున్న నమ్ముచున్నాను. గట్టిగా చెప్పండి రిసీవ్ అని. సో కాబట్టి ఈ పరిచర్య కనుక మీకు దీవెనకరంగా ఉందని నమ్ముచున్నాను. ఈ డైలీ ప్రాసెస్ మీకు ద్వారా దేవుడు మాట్లాడుచు నమ్ముచున్నాను. సో కాబట్టి మేము మందిర స్థలం కోసం ప్రార్థన చేస్తున్నామండి. సో ఈరోజు మందిర స్థలం కోసం మీకు తోచినంత మీకు ఇన్స్పైర్ అయినటువంటి కానుక, ఒక స్పెషల్ కానుక, స్పెషల్ ఆఫరింగ్ మీరు ఇవ్వచ్చు. సో ప్రభు ప్రేరేపించినట్లయితే మీరు స్పెషల్ ఆఫరింగ్ కానుక మందిర స్థలం కోసం మీరు ఇవ్వచ్చండి. ఇక్కడ QR కోడ్ ఉంది, గూగుల్ పే నెంబర్ ఉంది. చేయండి, దేవుడు మేము బ్లెస్ చేస్తాను. అలాగే ఈ మినిస్ట్రీలో నేను ప్రతి నెల దశమ భాగం ఇచ్చే బిడ్డగాను మంత్లీ పార్ట్నర్గా ఉంటానని మీరు అనుకున్నట్లయితే కింద నా ఆఫీస్ నెంబర్కి వాట్సాప్ పెట్టండి. నేను దశమ ఇచ్చే బిడ్డగా జాయిన్ అవుతానండి. దేవుడు బ్లెస్ చేస్తాడు. ఈ ప్రవచనకు ఎత్తిబడి ప్రార్థన చేయండి. ఈ వారం మీకున్న ఆటంకాలు తొలగిపోతాయి, మార్గాలు సరళం చేయబడతాయి. దేవుడు మీ పక్షంగా ఉండి యుద్ధం చేస్తున్నాడు, పోరాటం చేస్తున్నాడు. మీ కార్యాలు జరుగుతాయి. మీరు సాక్ష్యంతో వస్తామని ప్రవచిస్తున్నాను. నమ్ముచున్న వాళ్ళు చెప్పండి గట్టిగా రిసీవ్ అని. చెప్పండి మరోసారి గట్టిగా రిసీవ్ అని. గాడ్ బ్లెస్ యూ.